శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న తెర వెనుక రాజకీయం ఒక్కసారిగా బద్దలైంది. ఆస్కీ చైర్మన్ పీఠంపై ఆధిపత్యం కోసం జరిగిన అంతర్గత పోరులో మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య ఘన విజయం సాధించారు. ఆయన పదవికే ఎసరు పెట్టాలని చూసిన వివాదాస్పద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రూప్కు ఆస్కీ జనరల్ బాడీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పద్మనాభయ్యకు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఆస్కీలో ఇంతటి హైడ్రామా నడవడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆస్కీ జనరల్ బాడీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. గత వారం రోజులుగా ఆన్లైన్ ద్వారా అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్ ఫలితాలను కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్ లో అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. ప్రస్తుత చైర్మన్ పద్మనాభయ్య నాయకత్వంపై నమ్మకంతో ఏకంగా 39 మంది సభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేయగా ఆయన్ను పదవి నుంచి తొలగించాలని భావించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీం ప్రతిపాదనకు కేవలం 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పద్మనాభయ్య పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగానే ఆయన్ను ఇంటికి పంపించి సంస్థను చేతుల్లోకి తీసుకోవాలనుకున్న నిమ్మగడ్డ రమేష్ వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి. 1960 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పద్మనాభయ్య కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవజ్ఞుడు. ఆస్కీ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అలాంటి పద్మనాభయ్యే స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరించి ఆయన్ను ఆస్కీ సంస్థలోకి తీసుకొచ్చారు. కానీ కాలక్రమేణా ఏ చేత్తోనైతే ఆశ్రయం పొందారో అదే చేత్తో పద్మనాభయ్య పదవికి ఎసరు పెట్టేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెర వెనుక పావులు కదిపారనే ఆరోపణలున్నాయి. పద్మనాభయ్యను చైర్మన్ పదవి నుంచి దించేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి ప్రయత్నం చేశారు. అయితే ఆస్కీ జనరల్ బాడీ మాత్రం నిమ్మగడ్డ మార్క్ పాలిటిక్స్ ఏకపక్షంగా తిరస్కరిస్తూ పద్మనాభయ్య వైపే మొగ్గు చూపింది. ఇది కేవలం ఇద్దరు అధికారుల మధ్య ఉన్న ఈగో వార్ మాత్రమే కాదు. దీని వెనుక ఆస్కీలో జరుగుతున్న తీవ్రమైన అంతర్గత వివాదాలు కూడా ఉన్నాయి. దేశంలోనే ఎంతో పేరున్న ఈ మేనేజ్మెంట్ సంస్థ ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్ అక్కడి డైరెక్టర్ జనరల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు మరో ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు సైతం తాము డైరెక్టర్ జనరల్ చేతిలో మానసిక వేధింపులకు గురవుతున్నామంటూ ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ కు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. సంస్థలో ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉంటే చైర్మన్ స్థానంలో ఉన్న పద్మనాభయ్య వివాదాలు వద్దని, సంస్థ ప్రతిష్టను దిగజార్చవద్దని గట్టిగా వారించారు. అయితే తప్పులను సరిదిద్దాలని చూసినందుకే చైర్మన్ పద్మనాభయ్యపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు ఆయన అనుకూల వర్గం కక్షగట్టిందని, ఆయన్ను పదవి నుంచి దించేందుకు కుట్రలు పన్నారని ఆస్కీ ఉద్యోగ కార్మిక సంఘాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలపై ఆస్కీ ఉద్యోగ కార్మిక సంఘాలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థలో వివాదాలు రేపి పద్మనాభయ్య లాంటి సీనియర్ అధికారికే వెన్నుపోటు పొడవాలని చూసిన వారికి ఈ తాజా తీర్పు ఒక గట్టి చెంపపెట్టు లాంటిదని కార్మిక సంఘాలు అంటున్నాయి. పద్మనాభయ్య భారీ మెజారిటీతో మళ్లీ చైర్మన్ గా నిలదొక్కుకోవడంతో సంస్థలో ఇకనైనా వివాదాలు సమసిపోతాయా లేదా ఈ అంతర్గత పోరు మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది చూడాలి.